శ్రీ సీతారామచంద్రస్వామి మీద తెలంగాణ సర్కార్ సీత కన్నేసిందా? యాదాద్రికి కొత్త కమిటీని ప్రకటించి భద్రాద్రి గురించి ఎందుకు పట్టించుకోలేదు? 14 ఏళ్ల నుంచి పాలక మండలి లేకున్నా రామయ్య గురించి రవ్వంతైనా ఎందుకు ఆలోచించటం లేదు? ఈ ఆలయం మారుమూల ప్రాంతంలో ఉందనా, లేక జిల్లాకు చెందిన ముఖ్యుల మధ్య సమన్వయం లేకనా? ముగ్గురు కీలక మంత్రులున్నా ఎందుకిలా జరుగుతోంది? రామా కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా అంటూ ఇబ్బందుల్లో ఉన్న భక్తులు ఆ దశరథ తనయుణ్ణి వేడుకుంటారు. అటు రామయ్య కూడా కష్టాలేం కొత్త కాకున్నా ప్రస్తుతం భద్రాద్రిలో మాత్రం ఆయన సమస్యలు కాస్త డిఫరెంట్గా ఉన్నాయట. దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాముఖ్యం, ప్రాశస్త్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అలాంటి టెంపుల్కు 14 ఏళ్లుగా పాలక మండలి లేదు. దాంతో ఇక్కడేం జరుగుతున్నా పట్టించుకునేవాళ్లు లేకుండా పోయారన్న మాటలు వినిపిస్తున్నాయి. అయోధ్య రాముడి మీదున్న ప్రేమలో ఆవగింజంతైనా ఇటువైపుంటే ఆ లెక్క వేరుగా ఉండేదన్నది భద్రాచలంలో గట్టిగా వినిపిస్తున్నమాట. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయినా సరే పరిపాలనా వ్యవహారాలు చూసుకోవడానికి పాలక మండలిని ఎందుకు నియమించడం లేదన్నది భక్తుల ప్రశ్న. తాజాగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పాలక మండలి ప్రకటనతో భద్రాద్రి ప్రస్తావన కూడా మరోసారి తెరమీదకొచ్చింది. ఆ విషయంలో రకరకాల విమర్శలున్నా ఏదో రకంగా ప్రకటన అయితే వచ్చింది కదా, ఇక్కడ అది కూడా లేదెందుకని అడుగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 2012లో అప్పటి కమిటీ గడువు ముగిసిపోయింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు బోర్డు ఊసేలేదు. అటు అభివృద్ధి విషయంలో కూడా చిన్న చూపే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భద్రాద్రి రామయ్యను చాలా నిర్లక్ష్యం చేశారన్న విమర్శలున్నాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇటీవల డెవలప్మెంట్ యాక్టివిటీ దిశగా అడుగులు పడుతున్నాయి. 360 కోట్లతో పనులు జస్ట్ మొదలయ్యాయి. 15వ శతాబ్దంలో రామదాసు హయాంలో దేవాలయ నిర్మాణం చేపడితే మళ్లీ ఇప్పుడు అంత పెద్ద స్థాయిలో వివిధ నిర్మాణ పనులు మొదలయ్యాయన్నది స్థానికులు చెప్తున్నమాట. కానీ ఈ విషయంలో కూడా ఎక్కడో తేడా కొడుతోందట. ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్ల బడ్జెట్ కేటాయించినా వర్క్ చేయడానికి ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒకే ఒక కాంట్రాక్టర్ రావడంతో నిబంధనలకు విరుద్ధంగానైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు పనులు కట్టబెట్టినట్లుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా ఆలయ పాలక మండలి నియామకం గురించి ఎందుకు ఆలోచించడం లేదన్నది ఎక్కువ మంది ప్రశ్న. అది ఎప్పుడెప్పుడా అంటూ చాలామంది స్థానిక నాయకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఇంకో ఆసక్తికరమైన డిస్కషన్స్ అయితే నడుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు, అందున కీలకమైన శాఖలు నిర్వహిస్తున్న వాళ్ళున్నా భద్రాచల రామయ్య గురించి ఎందుకు పట్టించుకోవటం లేదన్నది బిగ్ క్వశ్చన్. భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్న ట్రస్ట్ బోర్డు పదవుల కోసం అనుచరులు పలువురు వాళ్ల చుట్టూ తిరుగుతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదన్న ప్రశ్నలొస్తున్నాయి. గతం సంగతి ఎలా ఉన్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 2.5 ఏళ్ల కాలంలోనైనా పాలకవర్గం గురించి పట్టించుకునుంటే బావుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా యాదాద్రి పాలకవర్గాన్ని ప్రకటించడంతో మళ్లీ ఇక్కడ ఆశలు చిగురిస్తున్నాయి. భద్రాద్రిలో కూడా యాదాద్రి తరహాలోనే జిల్లా బయట వారికి చోటిస్తారా, లేక గతంలో వేసినట్లుగానే జిల్లాకు చెందిన వాళ్లే నియమిస్తారా అన్న అంశం సైతం చర్చకొస్తోంది. అదే సమయంలో ముందు జిల్లాకు చెందిన ముఖ్యుల మధ్య సమన్వయం ఉంటే కదా అంటూ దీర్ఘం తీసేవాళ్లు సైతం పెరుగుతున్నారు. జిల్లా నేతలు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరించడం వల్లనే ఈ టెంపుల్ గురించి ప్రభుత్వం సీరియస్గా పట్టించుకోవటం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. వాళ్ల సంగతి ఎలా ఉన్నా యాదాద్రి ఇన్స్పిరేషన్తో త్వరలోనే భద్రాద్రికి కూడా ఉండవచ్చంటూ ఎవరికి వారు జోరుగా పైరవీలు మొదలుపెట్టేస్తున్నారు. మరి 14 ఏళ్ల తర్వాత అయినా మోక్షం లభిస్తుందా? ప్రభుత్వ పెద్దల మనసు రామయ్య మీదకు మళ్లుతుందా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.